ఏమ్మా బాగుండవు తల్లి? ఆ లాస్ట్ ఈ పక్క బాగుంటారమ్మా. ఆ లాస్ట్ మైక్ వినపడతా ఉందమ్మా. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలిసేదానికి కారణం మే 13వ తారీఖు ఎన్నిక జరగబోతుంది. ఆ ఎన్నికల్లో సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యేగా మీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిగా నేను పోటీ చేస్తూ మిమ్మల్ని అందరినీ ఓటు అడిగేదానికి వచ్చామమ్మా. ఎక్కువ సమయం తీసుకోనమ్మా, 10 అంటే 10 నిమిషాలే. అయితే నా మాటలు ప్రారంభించే ముందు ఒక్క మాట మీకు చెప్తున్నానమ్మా. నేను చెప్పే మాటల్లో 100% నిజాలు ఉంటే, ఏ ఒక్క మాట అబద్ధం లేకుంటే నాకు ఓటు ఇవ్వండి, సైకిల్ గుర్తుకు ఓటు ఇవ్వండి. నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట చిన్న పొరపాటు ఉన్నా, చిన్న అబద్ధం ఉన్నా ఇక్కడే నన్ను మీరు నేరుగా నిలదీయవచ్చు అని కూడా కోరుకుంటూ, 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గురించి చెప్పాలంటే, జగన్ గారి ప్రభుత్వం గురించి చెప్పాలంటే, ఏంది 5 ఏళ్ల ప్రభుత్వం అంటే, ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఓ చేత్తో 100 రూపాయలు లాక్కుంటా ఉన్నారమ్మా. ఓ చేత్తో 10 రూపాయలు ఇస్తున్నారు, ఓ చేత్తో 100 రూపాయలు లాక్కుంటా ఉన్నారు. తల్లి, ఈరోజు కూరగాయల ధరలెంత, సరుకుల ధరలెంత, ఉప్పు పప్పు నిప్పు బియ్యం సరుకుల ధరలెంత, అన్నిటికీ మించి తల్లి నెల నెల ప్రేమతో మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే, కరెంటు తీగలు పట్టుకోబెళ్ళా ఆ బిల్లులు పట్టుకుంటే చేతులు షాక్కు, గుండె దడదడా 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 మారుమోగే పరిస్థితి. ఇకపోతేనమ్మా గ్యాస్ ధర ఎంత అయిందో ఆలోచన చేయండి అమ్మా. పెట్రోల్ డీజిల్ ధరలు ఇతర రాష్ట్రాల్లో ఎంత ఉన్నాయి, ఇక్కడ ఎంత ఉన్నాయి ఆలోచన చేయండి అమ్మా. అన్నిటికీ మించి తల్లి మహిళా తల్లులు పెద్ద ఎత్తున ఇచ్చేసి ఉన్నారు. గత ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చినప్పుడు జగన్ గారు మాట చెప్పారమ్మా. ఏందా మాట అంటే, నాకు అధికారం ఇవ్వండి, 5 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో బ్రాందీ సీసా అన్నది కనపడకుండా చేసి ఓటు అడిగేదానికి వస్తా, బ్రాందీ సీసా కనపడితే ఓటు కూడా అడగనని చెప్పారమ్మా. ఏం తల్లి చెప్పారా లేదా? ఏమ్మా చెప్పారా లేదా? మరి ఈనాడు ఏం చేశారమ్మా? రూపాయి బ్రాందీని 4 రూపాయలు చేశారు. రూపాయి బ్రాందీని 4 రూపాయలు చేశారు. అంతేకాదు తల్లి, కల్తీ, ఆ కల్తీ బ్రాందీ దాగి ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో 3,000 మంది చనిపోయారమ్మా. కేవలం ఆ కల్తీ బ్రాందీ తాగి 3,000 మంది చనిపోయారు. కొన్ని వేల మందికి కిడ్నీలు, లివర్లు, లక్షల రూపాయలు ఖర్చు. ఇవన్నీ కాకుండా తల్లి, ఒక పక్క పన్నుల భారం, ఒక పక్క ఏదైతే బ్రాందీలో దోపిడీ, ఇవన్నీ కాకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులకి, బీసీలకి, గిరిజనులకి, ముస్లింలకి కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇచ్చారమ్మా. మరి 5 ఏళ్లలో ఒక్క లోన్ అన్నా ఇచ్చారమ్మా ముస్లింలకు కానీ, బీసీలకు కానీ, దళితులకు కానీ, గిరిజనులకు కానీ? ఆ పథకాలను రద్దు చేసిన పరిస్థితి. ఆనాడు ఇసుక ఉచితంగా ఇచ్చారమ్మా. ఇసుక ఈరోజు బంగారం అయిపోయింది. 6,000, 6,500. పాన డబ్బు గవర్నమెంట్ చేరుతుందంటే గవర్నమెంట్ చేరుతుంది, నేరుగా జగన్ గారికి, ఆయన తమ్ముడికి, ఆయన ఇంటికి చేరుతుంది. ఇకపోతే తల్లి ఒక్కటి ఆలోచన చేయండి అమ్మా. ఆ రోజు ఎవరైనా మనిషి చనిపోతే మామూలు చావు అయితే 2 లక్షలు, యాక్సిడెంట్ 5 లక్షలు చంద్రబాబు గారు ఇచ్చేవాళ్ళు. మరి ఈనాడు తల్లి ఆ పథకం ఏమైపోయిందో తెలియదు. అన్నిటికీ మించమ్మా, ఏదైతే బిడ్డల పెళ్లిళ్ల కోసం తల్లి మీరు చెప్పాలమ్మా, బిడ్డల పెళ్లిళ్ల కోసం ఆ రోజు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేదా మీరే చెప్పాలి తల్లి. ఈ రోజు ఇస్తా ఉన్నారమ్మా, ఈ రోజు లేదు. ఇంకా దారుణం ఏంటంటే తల్లి, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, వాటికి ఎంత ఖర్చు అవుతుందమ్మా?
జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ 200 మంది సలహాదారులమ్మ, లక్షల జీతాలతో. ఒక్క నెల సలహాదారుల జీతం ఇవ్వకుంటే రంజాన్ తోఫా ఇయ్యొచ్చు, క్రిస్మస్ కానుక ఇయ్యొచ్చు, సంక్రాంతి కానుక ఇయ్యొచ్చు. ఆఖరికి వాటిని కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి. అన్నిటికీ మించి పేదోడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసింది తల్లి? అన్నా క్యాంటీన్ మూసేశారు. ఆ రోజు కొన్ని లక్షల మంది పేదోళ్ళకి 5 రూపాయలకి భోజనం, టిఫిన్ అన్నా క్యాంటీన్లు దొరికే పరిస్థితి. ఈరోజు అన్నా క్యాంటీన్లు మొత్తం మూసేసినటువంటి పరిస్థితి. అంతేగా తల్లి, మీ అందరికి ఒక మాట చెప్తున్నానమ్మా. మీరు అనొచ్చు, అయ్యా సైకిల్ గుర్తు కోటేయమని మమ్మల్ని అడిగావు, మేమందరం సైకిల్ గుర్తు కోటేయాలి కాబట్టే ఇక్కడ దాకా వచ్చాం. ఛార్జీలు పెరిగినాయి అన్నావు, బ్రాందీ ఏరులై పారుతుంది, రేట్లు పెరిగిపోయినాయి, ప్రజలకి ఆరోగ్యానికి భద్రత లేకుండా పోయింది, రంజాన్ తోఫా లేదు, క్రిస్మస్ కానుక లేదు, సంక్రాంతి కానుక లేదు, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరిగాయి. ఇవన్నీ మాకు తెలుసు కదా, రోజు మేము పడే బాధలే కదా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తారో చెప్పు అన్న మాట మీ మనసుల్లో ఉంది. అది చెప్పేసి ముగిచేస్తానమ్మా. మీ అందరి ఆశీస్సుల వల్ల, దేవుడి దయ వల్ల చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే, సైకిల్ గుర్తుకు మీరు ఓటేస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన అర్ధగంట లోపు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే జిల్లాలో ఒక మూల నుంచి ఒక మూల దాకా ఎక్కడికి తిరగాలన్నా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం చంద్రబాబు గారు మీకు కనిపిస్తారు. ఇకపోతేనమ్మా గ్యాస్ భారం తగ్గించేదానికి సంవత్సరానికి కుటుంబానికి 3 సిలిండర్లు, ఒక సంవత్సరానికి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ప్రభుత్వం పక్షాన చంద్రబాబు గారు మీకు అందిస్తారు. మిగతా సిలిండర్లు మీరు కొనుక్కోవాలి తల్లి, కొంత భారం మనకు తగ్గద్ది. 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్లు దాటని 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్లు దాటని ఆడబిడ్డలందరికీ నెల ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో ఎందరు ఉంటే అందరూ, ఒక్కరు ఉంటే 1500, ఇద్దరు ఉంటే 3000, ముగ్గురు ఉంటే 4500, ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్లు దాటాలా, 60 ఏళ్లు దాటకూడదు. వారందరికి కూడా ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు డబ్బులు నెలలో వస్తాయి తండ్రి. ఇక అమ్మఒడి వస్తుందమ్మా, మాట్లాడుకుంటున్నాం. అమ్మఒడి వస్తుంది, మనం కాదంటోలే. అమ్మఒడి ఎంతమందికి వస్తుందమ్మా? ఇంట్లో ఒక్కరికి వస్తుంది, అంతేగా తల్లే, ఒక్కరికి వస్తుంది. అది కూడా ఈ సంవత్సరం వస్తుంది, వచ్చే సంవత్సరం కరెక్ట్ అంటారు. ఎందుకంటే కరెంట్ ఛార్జీలు పెరిగాయని. కరెంట్ ఛార్జీలు పెంచేది ఎవరమ్మా? అమెరికా ఓడా, రష్యా ఓడా? కాదు కదా, జగనన్నే కదా. కరెంట్ ఛార్జీలు పెంచేది జగనన్నే, కరెంట్ ఛార్జీలు పెరిగాయని పథకాలు కట్ చేసేది కూడా జగనన్నే. కానీ తల్లి, రేపటి రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే ఇంట్లో బిడ్డల చదువుల భారం మన ఎత్తిన పడకుండా, ఒక్క చదువుకునే బిడ్డ ఉంటే 15,000, ఇద్దరు బిడ్డలు ఉంటే 30,000, ముగ్గురు బిడ్డలు ఉంటే 45,000 సంవత్సరానికి నేరుగా బిడ్డల చదువుల భారం మన ఎత్తిన పడకుండా మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు తల్లి. పెన్షన్లమ్మా, ఈ పెన్షన్ల గురించి కాస్త వివరంగా మాట్లాడుకోవాలమ్మా, బాగా ఆలోచన చేయండమ్మా. 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి వితంతులకు వచ్చే పెన్షన్ 200, అంతేగా తల్లి, 200 రూపాయల పెన్షన్ ని, అవ్వతాతలకి వితంతులకు వచ్చే 200 రూపాయల పెన్షన్ ని తన 5 ఏళ్ల పదవీ కాలంలో 2,000 రూపాయలు చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరి ముందు సవినయంగా మనం చేస్తున్నా తల్లి. తన 5 ఏళ్ల పదవీ కాలంలో 2,000 పెన్షన్ 3,000 చేశారు. జగనన్న ఏం చేశాడమ్మా? ఎలక్షన్ అప్పుడు మన కాడికి వచ్చాడు, 2,000 పెన్షన్ ని నేను గెలుస్తానే 3,000 చేస్తానని చెప్పాడు. గెలిచిన తర్వాత ఏం చెప్పాడమ్మా? పెంచుకుంటూ పోతానని చెప్పానని సంవత్సరానికి అంత తెచ్చుకుంటూ పోయారు. తల్లి, జగన్మోహన్ రెడ్డి మనకు చాలా బాకీ ఉన్నాడమ్మా. గెలుస్తానే 3,000 ఇస్తానని చెప్పి సంవత్సరానికి 250 ఇచ్చాడమ్మా. అదే మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తానే 3,000 రూపాయలు ఇచ్చుంటే అవ్వతాతలకి వితంతులకి మేలు జరిగి ఉండేది. అందుకే అంత నష్టం మనకు చేశాడు జగన్ రెడ్డి గారు. మనకు బాకీ ఉండరు. బాకీ లెక్క సరి చేయాలంటే అసెంబ్లీకి పోయిన, ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పోలింగ్ బూత్ లో పోయిన తర్వాత అసెంబ్లీకి పార్లమెంట్ గట్టిగా సైకిల్ గుర్తు కొట్టేస్తే లెక్క కరెక్ట్ గా సరిపోతుంది. కానీ అమ్మా, 200 రూపాయల పెన్షన్ ని
10 రెట్లు పెంచి 2,000 చేసి చంద్రబాబు గారు ఈరోజు చెప్పే మాట అవ్వాతాతలకి వితంతువులకి తెలుగుదేశం పార్టీ జూన్లో అధికారంలోకి వస్తుంది. జూలై నుంచి అవ్వతాతలకి వితంతువులకి నెల పెన్షన్ 4,000 తల్లి, నెల పెన్షన్ 4,000 అమ్మ. నేరుగా వాలంటీర్లే మీ ఇంటికి తెచ్చి నెల 4,000 పెన్షన్ ఇస్తారు. ఇంకోటి ఉందమ్మా, ఇక్కడ జూలైలో మాత్రం అవ్వతాతలకి వితంతువులకి ఒక్క జూలైలో మాత్రం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే 7,000 వస్తుందమ్మా. ఎలాగంటే తల్లి, ఇది ఏప్రిల్ ఇప్పుడు ప్రకటించారు. ఏప్రిల్ నెల 1,000, మే నెల 1,000, జూన్ నెల 1,000, ఈ 3,000 కలిపి జూలై 4,000, మొత్తం 7,000 జూలై 1వ తారీఖున మీ ఇంటికి వస్తాయి తల్లి. ఆగస్టు నుంచి మాత్రం మళ్ళీ 4,000 అమ్మా. ఆగస్టు నుంచి 4,000 ఇంటింటికి పెన్షన్లు వస్తాయి తల్లి. యువత దండిగా ఉన్నారు ఇక్కడ. 5 ఏళ్లలో తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయమ్మా. ఉద్యోగాలు ఎట్టొస్తాయమ్మా? ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేయటంలా, ప్రైవేట్ ఫ్యాక్టరీల నెల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లంచాలు ఇవ్వలేక ఆంధ్రాకో దండం జగన్కో దండం అని ఆంధ్రాలో ఫ్యాక్టరీలు మూసేసి పరుగో తమిళనాడు కొన్ని, తెలంగాణకు కొన్ని, కర్ణాటక కొన్ని. కానీ మీ అందరి ఆశీస్సుల వల్ల రేపటి రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే 5 ఏళ్లలో అక్షరాల ప్రభుత్వ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అయితే తమ్ముడు 20 లక్షల ఉద్యోగాలు ఆర్టీసీ ఛార్జీల మాదిరిగా అర్ధగంటలో రావు. నిజాలు మాట్లాడుకుందాం. 3 నెలలకు కొంతమందికి వస్తాయి, 6 నెలలకు కొంతమందికి వస్తాయి, సంవత్సరానికి కొంతమందికి వస్తాయి. 5 ఏళ్లకి 20 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి. కానీ ఆ యొక్క ఉద్యోగాలు రావాలంటే వెళ్లిపోయిన ఫ్యాక్టరీలన్నీ మళ్లీ చంద్రబాబు గారు తెరిపిస్తారు, కొత్త ఫ్యాక్టరీలు వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం భర్తీ చేస్తారు. కానీ ఆ ఉద్యోగం వచ్చిందాకా ఆ నిరుద్యోగ బిడ్డ ఆడా మగ తేడా లేకుండా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉద్యోగం వచ్చిందాకా నిరుద్యోగ జీతం కింద నెల 3,000 రూపాయలు నేరుగా ఆ యొక్క బిడ్డ అకౌంట్ లోకి చంద్రబాబు గారు జమ చేస్తారని ఆలోచన సాగించండి అమ్మా. ఇసుక ఉచితం అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి కార్పొరేషన్ల ద్వారా లోన్లు వస్తాయి. అన్నా క్యాంటీన్లు మొత్తం తెరుస్తారు. అన్ని రకాల మాట ఇస్తున్నానమ్మా. ఈనాడు చెత్త పేరుతో పొందేసిన ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ తల్లి. ఈ దేశంలో ఎవరు లేరు. అందుకే రేపటి రోజు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు ₹1 పెరిగే ప్రశ్నే లేదు. కరెంటు ఛార్జీలు ₹1 పెరిగే ప్రశ్నే లేదు. అంతేకాకుండా తల్లి ఏదైతే చెత్త పన్ను ఉందో ఆ చెత్త పన్నుని పూర్తిగా రద్దు చేస్తారు. ఇకపోతే మీ ప్రాంతంలో ఉండే వాలంటీర్లందరికీ నేను మాట చెప్తూ ఉన్నా. వాలంటీర్ చెల్లెళ్ళారా, వాలంటీర్ తమ్ముళ్ళారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, జగన్ పార్టీ వాళ్ళు ఓడిపోతామని భావించి మీ చేత రాజీనామాలు చేస్తా ఉన్నారు. దయచేసి ఎవరు రాజీనామాలు చేయకండి. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, మీరు ఎవరిని లెక్క చేయబడలే. రాజీనామా చేస్తే మీరు చాలా నష్టపోతారు. ఎలా అంటే ఈ రోజు మీకు వచ్చే జీతం 5,000, రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే జీతం 5,000 కాదు, వాలంటీర్ జీతం 10,000 రూపాయలు వస్తుంది. అయితే ఈ రోజు రాజీనామా చేసిన వాళ్ళని రేపు మళ్ళీ మా కాడికి వస్తే మేము పెట్టుకోవచ్చు, వాళ్ళ కడుపులు కొట్టడం ఇష్టం లేక. కానీ ఒక్కటి నష్టపోతారు మీరు. నేను వాలంటీర్ ఉద్యోగం మీకు ఇగలుతాను, కానీ ఇప్పుడు మీరు రాజీనామా చేసినా కూడా ఈ 5 ఏళ్ల సీనియారిటీ ఏదైతే ఉందో, 5 ఏళ్ల నుంచి పనిచేస్తూ వచ్చారు మీరు, ఈ 5 ఏళ్ల సీనియారిటీ మీకు రాదు, జీవితంలో రాదు. ఏ ఉద్యోగానికి పోవాలన్నా 5 ఏళ్ల సీనియారిటీ లేకుంటే ఎంత నష్టపోతారో వాలంటీర్ చెల్లెళ్ళారా, వాలంటీర్ తమ్ముళ్ళారా ఆలోచన చేయండి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరిస్తే ఎవరు భయపడబడలే. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఒక్క ఫిర్యాదు చేశారంటే నాకు చేసినా పర్వాలే, ఎలక్షన్ కమిషన్ చెప్తే వాళ్ళని ఎత్తి బొక్కలో వేస్తారు. దయచేసి 10,000 రూపాయల జీతం చంద్రబాబు గారు మీకు అందిస్తారు. మీ ద్వారానే ఇంటింటికి పెన్షన్ల పంపిణీ జరుగుతుంది, మీ ద్వారానే సేవా కార్యక్రమాలు జరుగుతాయి. మేము అడిగేది ఒకటే, మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ మీరు చేయబడలే, జగన్ పార్టీ వాళ్ళు కూడా చేయబడలే. ప్రజలకు జవాబుదారీగా ఉండండి. అన్నిటికీ మించి వాళ్ళు రాజీనామా చేసి ఉంటే వెనక్కి తీసుకోండి. ఇంకా రాజీనామాలు ఆమోదించాలా, వెనక్కి తీసుకోండి. రాజీనామాలు ఆమోదించేస్తే రేపటి రోజు మీకు వాలంటరీ ఉద్యోగం మేము ఇచ్చినా ఈ 5 ఏళ్ల సీనియారిటీ ఎవరిస్తారు, ఎవరు ఇవ్వలేరు. దయచేసి ఆలోచించాలనుకుంటున్నా. ఇకపోతే తల్లి, మీ కోటమిరెడ్డి సీతారెడ్డిగా నేను అమ్మా ఈరోజు సైకిల్ గుర్తు మీద నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఉన్నా. 1,000 కోట్ల కోటీశ్వరుడు నాకు పోటీగా ఆ పక్కన ఉన్నాడు. ఒక్కటి అర్థం చేసుకోండి అమ్మా,
వేల కోట్ల కోటీశ్వర్లు ఎమ్మెల్యేలుగా ఉంటే నెలకొక్క రోజు నెల్లూరులో ఉంటారు, 29 రోజులు హైదరాబాద్ లో, ఢిల్లీలో వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. ఆ ఒక్కరోజు కూడా వేల కోట్ల కోటీశ్వరుని కలవాలంటే మనలాంటి వాళ్ళకి సాధ్యంగా తల్లి. ఒకటి ఆలోచన చేయండి అమ్మా, 2 ఏళ్ల కరోనా వచ్చింది మనకి. ఆ 2 ఏళ్ల కరోనాలో మీ కోటమిరెడ్డి సీతారెడ్డి మీకు కనపడ్డా, ఈ వేల కోట్ల కోటీశ్వరులు కనపడ్డారా? ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా. ఈరోజు తల్లి డబ్బు సంచులు కుమరిస్తామని చెప్తున్నారు, కానీ నాకు నమ్మకం ఉందమ్మా. ప్రజల్లో అండ ఉంటే, ప్రజల్లో ఆదరణ ఉంటే, ప్రజల్లో ప్రోత్సాహం ఉంటే, డబ్బు కొండలైనా, బంగారు కొండలైనా, వజ్రాల కొండలైనా ప్రజల అండతో, ఆఖరికి నా భార్య నా కుమార్తెలు మిమ్మల్ని నమ్ముకున్నామమ్మా. నా భార్య నా కుమార్తెలు మీ ఇంటింటికి వచ్చి మీ ఇంటి ఆడబిడ్డలుగా మా ఆయనకి ఓటేయండి, మా నాన్నకు ఓటేవ్వండి, సైకిల్ గుర్తు ఓటేవ్వండి అని కుమార్తెలు గాని తిరిగినప్పుడు ఎక్కడా టపాసులు లేవు, పూలు లేవు, రోడ్డు మీద కాదు, ప్రతి ఇంటిలోకి వచ్చి ప్రతి ఇంటి వాళ్ళని మాట్లాడి 2వ అంతస్తా, 3వ అంతస్తా, 4వ అంతస్తా తేడా లేక ఎలక్షన్లు ఇప్పుడు వస్తారమ్మా, తర్వాత కనపడరమ్మా. ఇప్పుడు అడుగుతున్నానమ్మా, ఇక్కడ నా తల్లి తండ్రి వయసు ఉండే పెద్దలు ఉన్నారు, వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టి బిడ్డగా కోటమిరెడ్డి సీతారెడ్డిగా అడుగుతూ ఉన్నా. అక్క చెల్లి అన్న తమ్ముడు ఉన్న వాళ్ళకి చేతులు జోడించి అడుగుతూ ఉన్నా. నేను చెప్పిన మాటల్లో 100% నిజాలు ఉంటే, ఏ ఒక్క మాట అబద్ధం లేకుంటే మీరు నాకు చేయాల్సిన సహాయం మాట సహాయం తల్లి. ఏందా మాట సహాయం అంటే, మీ రోటేటివే కాకుండా మీ బంధువులకి, తెలిసిన వాళ్ళకి, మీ మాట వినేవాళ్ళందరూ ఒక మాట చెప్పండి అమ్మా. మనం సైకిల్ గుర్తు కోటేసుకుందాం, మనం చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, మనం నిరంతరం అందుబాటులో ఉండే మన కోటమిరెడ్డి సీతారెడ్డి సైకిల్ గుర్తు కోటేసుకుందాం, మనం అనేక సేవా కార్యక్రమాలు చేసినటువంటి, అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసినటువంటి, ఏదైతే విద్యాదాత, మంచినీటి దాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సైకిల్ గుర్తు కోటేసుకుందాం అన్న మాట వాడవాడలా మీరు చెప్పాలని 30 రోజులు సమయం ఉందమ్మా. ఈ 30 రోజులు మీరు నాకు మాట సాయం చేసినట్లయితే 5 ఏళ్లు మీకోసం నేను బండ సేకరి చేస్తానమ్మా. ఆలోచన చేయండి తల్లి. ఇది కూడా నాకు చాలా ముఖ్యమైన ఎన్నిక. మీరు ఒక ఎమ్మెల్యే అభ్యర్థికి కాకుండా మీ అన్నో, మీ తమ్ముడో, మీ బిడ్డో, మీ కుటుంబంలో ఒకరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఎంతగా పోరాటం చేస్తారో, ఎంతగా ఆరాటపడతారో, ఆ పోరాటం మీ కోటమిరెడ్డి సీతారెడ్డిగా నాకు చేయాలని చెప్పని కోరుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా అండగా ఉండాలని చెప్పని, నేను చెప్పిన మాటల్లో అన్ని నిజాలైతే నాకు సహాయం చేయాలని చెప్పని కోరుకుంటూ మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటూ ఉన్నాను.